వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలి తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, ఏ భాష నందు పూనా అనగా పసుపు బంతి అని అర్థం కలదు? ఆప్షన్ 1 తమిళ్, ఆప్షన్ 2 మలయాళం, ఆప్షన్ 3 మరాఠీ, ఆప్షన్ 4 గుజరాతీ. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 మరాఠీ. మరో ప్రశ్న, బాల్ బ్యాడ్మింటన్ క్రీడనందు బంతి వరుసగా ఒకే జట్టుకు చెందిన 2 ర్యాకెట్లచే తాకపడితే దానిని ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 క్లాష్, ఆప్షన్ 2 టిప్, ఆప్షన్ 3 డబుల్ టచ్, ఆప్షన్ 4 ఫౌల్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 టిప్. మరో ప్రశ్న, బాల్ బ్యాడ్మింటన్ ఆటనందు ఉపయోగించే నెట్టులో భాగం కాని రంగును గుర్తించండి. ఆప్షన్ 1 ఎరుపు, ఆప్షన్ 2 పసుపు, ఆప్షన్ 3 నీలం, ఆప్షన్ 4 తెలుపు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 పసుపు. మరో ప్రశ్న, బాల్ బ్యాడ్మింటన్ ఆటనందు గేమ్ లేదా సెట్ కనీసం 2 పాయింట్ల ఆధిక్యతతో గెలుచుకొనుటకు కావలసిన స్కోర్ ఎంత? ఈ ప్రశ్న టెట్ 2018లో అడిగిన ప్రశ్న. ఆప్షన్ 1 29 పాయింట్లు, ఆప్షన్ 2 30 పాయింట్లు, ఆప్షన్ 3 33 పాయింట్లు, ఆప్షన్ 4 35 పాయింట్లు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 35 పాయింట్లు. మరో ప్రశ్న, బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారులకు అర్జున అవార్డ్ ఇవ్వడం ఏ సంవత్సరం నుండి నిలిపివేశారు? ఆప్షన్ 1 1982 సంవత్సరం, ఆప్షన్ 2 1983 సంవత్సరం, ఆప్షన్ 3 1984 సంవత్సరం, ఆప్షన్ 4 1985 సంవత్సరం. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 1985 సంవత్సరం. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.